ఈ విషయాన్ని మనం ఒప్పుకోవాలి, నమ్మాలి. హల్లెలూయా. అస్తమాను నీ బాధను చూసుకోవద్దు, అస్తమాను నీ బలహీనత మీదే నీ మనసు పెట్టొద్దు, అస్తమాను నీకున్న ఆ కలవరం, నీకున్న చింత మీదే నీ దృష్టి పెట్టొద్దు. నీ దృష్టి, నీ నమ్మకం, నీ ఆశ, నీ యొక్క విశ్వాసము దేవుని మీద ఉంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆయన్ని చూసినప్పుడు, ఆయన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఆయన మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఆయన్ని మనం నమ్ముకుంటూ ఉన్నప్పుడు మన ముందున్నటువంటి బాధలన్నీ కూడా చాలా జస్ట్గా కనపడతాయి, చిన్నవిగా కనపడతాయి. హల్లెలూయా. అది ఎంత బాధ అయినా సరే ఆయన ముందు దిగదూడిపోయి అన్నమాట. ఆయన ముందు ఆఫ్టర్ ఆల్ అన్నమాట. అది మనం ఏం చేస్తున్నామంటే దేవుని కంటే ఎక్కువగా మన శ్రమ, దేవుని కంటే ఎక్కువగా మన నిందలు, దేవుని కంటే ఎక్కువగా మనం దాన్ని చూస్తూ ఉండేసరికి ఇవి దేవుడు చిన్నగా కనపడుతున్నాడు, అవి గొప్ప పర్వతాల్లా కనపడుతున్నాయి మన ముందు. దేవునికి స్తోత్రం. అందుకే ఏసేయమన్నారంటే, ఆవగింజంత విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేసిన ఎడల కొండను చూసి సముద్రంలో పడమంటే సముద్రంలో పడుతుంది. ఏంటి నిజంగా కొండేనా అంటే కొండ కాదు. నిజంగా నీ సమస్యలు, నీ శోధనలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ బలహీనతలు అనే పర్వతాలు, కొండలు నువ్వు ప్రార్థించగా ఆవగింజంత విశ్వాసం కలిగి నువ్వు అడిగితే దేవుణ్ణి, అవి వెళ్ళి సముద్రంలో పడిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుణ్ణి చూడడం మర్చిపోతున్నాం. దేవుని వైపు చేతులెత్తడం, కన్నులెత్తడం మర్చిపోతున్నాం. మర్చిపోయి ఇంత కష్టం వచ్చిందా, ఇంత బాధ వచ్చిందా, ఇంత ఇబ్బంది వచ్చిందా, ఇంత రుణం అయ్యానా, ఇంత లాస్ వచ్చిందా, డాక్టర్ గారు ఎలాగన్నారా, టెస్ట్లు ఎలా వచ్చాయా అని ఇంకెంతసేపు మన సమస్యలనే చూస్తున్నాం, మన ఇబ్బందుల గురించే ఆలోచిస్తున్నాం. మనకున్న కష్టాలను బట్టే ఒకటికి 2 సార్లు తవ్వుకొని దాన్నే చూసుకుంటున్నాం తప్ప వీటన్నిటికంటే నా ప్రభువు ఎంత గొప్పవాడు, వీటన్నిటికంటే నా దేవుడు ఎంత శక్తిమంతుడు, వీటన్నిటికంటే నా ప్రభు ఎంత ఉన్నతుడు అనే విషయాన్ని మనం మిస్ అయిపోతున్నామండి. అలవాట్లో పొరపాటు అంటారు చూసారా, అలవాట్లో పొరపాటు అంటారు, అలా చేసేస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం. ఇర్మియా ప్రవక్త దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నందును. నా చెల్లి, తల్లి, అయ్యా, అమ్మా, శారీరకంగా నీకు బాలేకున్నా, మానసికంగా నీకు బాలేకున్నా, కుటుంబం లేక జీవనోపాధి లేక సంతానము లేదా ఆధ్యాత్మికంగా కూడా కలపొచ్చు. ఆధ్యాత్మికంగా నువ్వే బలహీనతతో ఉన్నా సరే నిన్ను బాగు చేసేది నా యేసయ్య మాత్రమే. నిన్ను స్వస్థపరచువాడు నా యేసయ్య మాత్రమే. నీకు బలమిచ్చువాడు నా యేసయ్య మాత్రమే. నీ బాధలు ఎవరికి చెప్పుకోలేనంత భయంకరమైనవి కావచ్చు. నీకున్న సమస్య పగవాళ్ళు కూడా ఉండకూడదు అని నీవు బాధపడతా, నీలో నీవు దుఃఖపడతా ఉండొచ్చు. అది ఎలాంటి బాధ అయినా, ఎలాంటి సమస్య అయినా సరే నా యేసయ్య, మనం ఆరాధించుచున్న ఆరాధ్య దైవమైనటువంటి యేసయ్య బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది, ఆయనకు చేతకానిది, ఆయన చెయ్యలేనిదంటూ
భూమి మీద లేదు, భూమి కింద లేదు, ఆకాశ మహాకాశాల్లో కూడా లేదు. సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన చేయడానికి రెడీ. దేవునికి స్తోత్రం. బాగు చేయటానికి, బ్రతికించటానికి, నీ బ్రతుకును చక్కదిద్దడానికి, నీ పరిస్థితులన్నీ చక్క చేయడానికి, నీ నష్టాలు భర్తీ చేయడానికి, నీ రుణబాధలన్నీ కూడా తీసి పారేయడానికి, నీ కుటుంబంలో ఒక నూతన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు, దేవునికి స్తోత్రం, ఆ కార్యం పొందుకోవడానికి, ఆ దేవుని అద్భుతం అందుకోవడానికి నీవు చేయాల్సిన పని నీవు తెలుసుకొని ఆ పని నీవు కూడా చేసినట్లయితే ఇక కార్యము ఆలస్యం అవ్వదు. దేవునికి స్తోత్రం. చూడండి, మొట్టమొదటిగా నిర్గమకాండములో 15వ అధ్యాయములో 26వ వచనం చెబుతా ఉంది. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల చాలు తల్లి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మొదటి మాట ఇది, నీవు చేయాల్సిన పని. స్వస్థత కలిగించే, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని అందించే మొదటి పని ఇది నువ్వు చెయ్యాలి. ఏంటా పని అనంటే, దేవుడు చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలీయులకు చెప్తా ఉన్నాడు, ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానివ్వను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను రానివ్వను అంటున్నాడు. వచ్చాక నేను బాగు చేస్తానంటలేదు, అసలు మీకు రాకుండా చేస్తానంటున్నాడు. మరి ఏం చేయాలబ్బా అసలు రాకుండా ఉండాలి అంటే? మనం ఏం చేయాలంటే సింపుల్గా చెప్తున్నాను, మన దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలా. చెప్పండి, ఎలా వినాలా? ఆయన దృష్టికి న్యాయంగా. దేవునికి స్తోత్రం. దేవుని మాట వినేవారు లేరు. సేవకుల మాట వింటున్నారు, తల్లిదండ్రుల మాట వింటున్నారు, పెద్దల మాట వింటున్నారు, ఇంకా ఎవరో మాటలు విని చేస్తున్నారు. కానీ అదేంటో కానీ దేవుని మాట వినేవారు లేరు. దేవునికి స్తోత్రం. నేడు వింత వింత రోగాలు, వింత వింత జబ్బులు, అంతు చిక్కని రోగాలు. ఏమండి, అసలు ఈ రోగ కారణం ఏంటి, అసలు ఈ వ్యాధి పుట్టుక పూర్వోత్తరాలు ఏంటి అని తెలుసుకోవడానికి కూడా వీలేనని భయంకరమైన రోగాలు, భయంకరమైన వ్యాధులండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని రోగాలు, ఇన్ని వ్యాధులు, ఇన్ని రకాలైన వైరస్లు, ఇన్ని రకాలైన జబ్బులు రావడానికి గల కారణం ఏంటంటే దేవుని మాట వినక. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవుని మాట వినక. ఈ మధ్యాహ్నం మందు నేను తెలియచేస్తూ ఉన్నాను, నిన్ను దేవుడు బాగు చేయాలి అనంటే, దేవుడు నీ కుటుంబాన్ని చక్కపరచాలి అనంటే, నీ గృహాన్ని లేక నీ దేహాన్ని ఆయన దర్శించాలి అనంటే నీవు దేవుని మాట శ్రద్ధగా వినాలి సుమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట. ఏమండి, దేవుని మాట, నాన్న మాట, అమ్మ మాట, పిన్ని మాట, బాబాయ్ మాట, అంకుల్ మాట, పాస్టర్ గారి మాట, పాస్టర్మ్మ గారి మాట,
అని మనం చక్కగా చేస్తాం. మరి దేవుని మాట వీటన్నిటికంటే వీరందరికంటే గొప్పవాడు కదా దేవుడు. వీరందరికంటే హై కదా దేవుడు. వీళ్ళందరి మాటలు వింటున్నాం, ఆయన మాట మాత్రం వినటంలా. ఒకవేళ వినినా సరే శ్రద్ధగా ఆసక్తిగా వినట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో వారానికి ఒక్కసారి ఒక గంట సేపు ఏదో చెప్తా ఉంటే ఒబ్బెట్టుకుని కూర్చున్నట్టుగా అలా కూర్చుని దాంట్లో ఒక 2 మాటలు రాసుకోవడం, 4 మాటలు వదిలేయడం, ఒక మాట వినడం, 9 మాటలు వదిలేయడం, ఇలా చేస్తూ దేవుని మాటలను నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. దేవుడు తన స్వరమిచ్చి మీతో మాట్లాడుతూ ఉన్నా సరే ఆలకించటం లేదు, పట్టించుకోవటం లేదు. దేవునికి స్తోత్రం. మనకొచ్చిన కష్టాన్ని బట్టి దేవా నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా, ఈరోజు మందిరానికి వెళ్తున్నానయ్యా, నాకు ఆ కష్టం తొలగించయ్యా, నీవే మాట్లాడాలయ్యా అనుకుంటా. తీరా మందిరానికి వెళ్ళాక సేవకుల నుండి దేవుడు మాట్లాడతాడు, ఆరాధనలో దేవుడు దర్శించాలని చూస్తాడు, ప్రార్థనలో దేవుడు తన ప్రార్థన ఆత్మచేతను నింపాలని చూస్తాడు. అయినా పట్టించుకోకుండా నువ్వు ఇంటి దగ్గర ఏమని ప్రార్థన చేశావు, నాతో మాట్లాడి ఈరోజు ఆరాధనలు దర్శించి ఈరోజు వాక్యం ద్వారా నన్ను ముట్టి ఈరోజు అనుకుని చేశావు, సిద్ధపడ్డావు, ప్రయాసపడి వచ్చావు. ఇక్కడికి వచ్చాకేమో శ్రద్ధగా ఆయన మాట వినలేకపోతున్నావు. దేవునికి స్తోత్రం. దేవుడు మీతో మాట్లాడాలని, మీ జీవితాల్లో స్వస్థతలు, మీ జీవితాల్లో అద్భుత కార్యాలు, మీ జీవితాల్లో విడుదల కార్యాలు చేయాలని ఆయన తన దాసుని నిలబెట్టుకుని మాట్లాడిస్తూ ఉంటే ఆయన మాటలు శ్రద్ధగా వినకుండా మనం ఏదైనా చెప్పినప్పుడు మాస్టారు లేకపోతే మనల్ని పనికి పిలిచిన యజమాని మనకి ఏదైనా పని చెప్పేటప్పుడు శ్రద్ధగా విన్నామంటే ఆయన ఏం చెప్పాడో, ఆయన ఏ పాఠం చెప్తున్నాడో, ఆయన ఏది మనకి ఆజ్ఞాపిస్తున్నాడో అన్నది మనకు బాగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయన అప్పగించిన పని చక్కగా చేసి ఆయన సంతోషపరుస్తాం. మనం సరిగా వినలేదనుకోండి ఆయన మాట, ఆయన ఏదో చెప్పుకుంటే మనం ఏదో అలా ఉన్నామనుకోండి, తర్వాత మనం ఆయన కోరింది చేయకపోవటం వలన ఆయన సంతోషించడు, ఇంకోసారి మనల్ని పనికి పిలవడు. లేదా మనం చదువుకునే వారమైతే, చదువుకునే పిల్లలైతే ఆ పాఠం సరిగా విన్నప్పుడు ఆ పాఠంలో సరైనటువంటి మార్కులు వారికి రావు. దేవునికి స్తోత్రం. కనుక నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, నీవు దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం. నిన్ను నిశ్చయముగా ఖచ్చితంగా ఆయన స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. మందిరము ద్వారా, ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా, ఏమండి, వాక్యము ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. నీవు శ్రద్ధగా ఉండి ఆ మాటలను నువ్వు పట్టుకోవాలి. ఆ మాటల ద్వారా గొప్ప స్వస్థతని దేవుడు నీకు, నాకు, మనందరికీ ప్రసాదిస్తాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూడండి, రెండవదిగా 107వ కీర్తన 20వ వచనం. ఆయన, మీరు కొంచెం మెల్లిగా మధురంగా చదివితే చాలా బాగుంటుంది. మిమ్మల్ని ఎవ్వరు తరమటం లేదు. తల్లి, చెల్లి, బాగా తీస్తున్నావు, చక్కగా చదువుతున్నావు, కానీ అదొక్కటి నేర్చుకోండి. మధురంగా చదవాలి, చక్కగా చదవాలి. రైట్, చదువమ్మా. దేవుడు తన వాక్కును పంపి, అదే ఆయన అన్న దగ్గర దేవుడు అన్నానంతే, ఏం కాదు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండవదిగా, మనం స్వస్థతను అందడం కోసం, మనం
బాగుపడటం కోసం, మనము దేవుని చేత కార్యమును అనుభవించడం కోసం మనం చేయాల్సిన రెండవ పని ఏంటంటే దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నా వాక్కును పంపి బాగు చేస్తాను, వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపిస్తాను. ఏంటి దీని అర్థం అంటే, రెండవదిగా మనము దేవునికి విరోధంగా, దేవునికి ఆయాసకరంగా తెలిసి చేసినను తెలియక చేసిన కొన్ని పాపములు ఉంటాయి చూసారు, కొన్ని దోషములు ఉంటాయి, కొన్ని అపరాధాలు ఉంటాయి, కొన్ని దేవునికి హేయమైన క్రియలు ఉంటాయి చూసారు. వాటిని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని చాలామంది పెద్ద పట్టించుకోవట్లా. ఏదో చేసేస్తారు బయట, తమకు నచ్చినట్లుగా, తమ వారు మెచ్చినట్లుగా ఏదేదో చేసేస్తారు, ఏవేవో అంటించుకుంటారు, ఏవేవో వారి మీదికి వస్తాయి. వచ్చిన తర్వాత ఎవరున్నారు, ఎవరు చేస్తారు ప్రార్థన, ఎక్కడ మందిరం అని సెర్చ్ చేసుకుని వస్తారు. వచ్చి వారాలని, లేకపోతే అయ్యగారని, అమ్మగారని, తైలమని, ఇంకోటని స్వస్థత పొందు విధాలు తెలుసుకొని వాటిని అవలంబిస్తారు. వారాలు చేస్తారు కొంతమంది, మరి కొంతమంది మొక్కుకుంటారు, మరి కొంతమంది ఇంకోటి ఏవో చేస్తారు. దేవునికి స్తోత్రం. పాపం వారు ఎంత చేసినను వారికి మాత్రం స్వస్థత రాదు. ఆ తర్వాత చివరికి ఏమంటారంటే, చెప్పారండి, వెళ్ళామండి, ఇంత ఇచ్చామండి, అంత చేశామండి, కానీ ఏమీ నయం కాలేదండి. దేవునికి స్తోత్రం. మా తర్వాత వచ్చారండి పలానోళ్ళు, వాళ్ళకి అయ్యిందండి పని, మాకంటే ముందుగా ఇంకొకరు వెళ్ళారండి, వాళ్ళకు కూడా జరిగితేనే మాకు చెప్పారండి, మేము అప్పుడు వెళ్ళామండి అంటారు. వాళ్ళు ఏమైనా అబద్ధం చెప్తున్నారంటే చెప్పట్లా, వారు చెప్పేది నిజమే. మరి వారు తర్వాత వచ్చిన వాళ్ళు దేవుడు బాగు చేశాడంట, వారికంటే ముందేళ్ళలోని బాగు చేశాడంట, మరి వారిని ఎందుకు బాగు చేయకుండా అలా వదిలేశాడు? దేవుడికి ఏదైనా పక్షపాతమా? కులమో, ధనమో, అందమో, చదువో ఇవన్నీ చూస్తున్నాడా? అవన్నీ చూడడు ఆయన. దేవునికి స్తోత్రం. పక్షపాతము లేని దేవుడు ఆయన. మరి ఎందుకు కార్యము జరగలేదు? ఎందుకు స్వస్థత పొందలేదు నీవు? ఇన్ని వారాలు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు వస్తున్నా నీ జీవితంలో, నీ కుటుంబంలో కార్యము ఎందుకు ఆలస్యం అవుతుంది? నీ జీవితంలో కార్యము ఎందుకు జరగడం లేదు అని అంటే వాక్యం తెలియచేస్తూ ఉంది, పశ్చాత్తాపము లేక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి పశ్చాత్తాపము అని అంటే, నీవు చేసిన క్రియ, నీవు చేసిన పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారండి. అదంతా చెప్తే టైం సరిపోదు, కానీ చిన్నోడు తండ్రితో దెబ్బలాడి తన వాటా తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా ఖర్చు పెట్టేశాడు, రకరకాల అలవాట్లు, రకరకాల పనులు చేసి చివరికి పస్తులుండి తినడానికి అన్నం లేక కనీసం పందులు తాగే కుడుతోనైనా తన కడుపు నింపుకుందామని ఆశపడ్డాడు. కానీ పందులు కూడా అవకాశం ఇవ్వకపోయినప్పుడు అప్పుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, తన తండ్రి ఇల్లును జ్ఞాపకం చేసుకున్నాడు, తన తండ్రి ఇంటి దగ్గర ఉన్న క్షేమం జ్ఞాపకం చేసుకుని తండ్రికి ఒక ఉత్తరం రాస్తున్నాడు. నాన్నగారు, నేను చాలా తప్పు చేశాను, నీ కొడుకుని అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు, నీ కూలివాండ్రలో ఒకనిగా నన్ను పెట్టుకుంటావా?
అలా పెట్టుకుంటానంటే వస్తాను. నాకు ధైర్యం లేదు నీ దగ్గరికి రావడానికి, నీ కొడుకునని పిలిపించుకోవడానికి నాకు లేదు. నువ్వు అలాగా నన్ను నీ బిడ్డగా, నీ కూలివాండరు ఒకరిగా పెట్టుకుంటానంటే వస్తానయ్యా, ఆకలితో చచ్చిపోతున్నానయ్యా అని ఒక ఉత్తరం రాయిగా, ఏమండి, తండ్రి అతన్ని చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం లూకాసు వార్తలో. దేవునికి స్తోత్రం. ఆ తండ్రి ఎవరు అని అంటే మన పరలోకపు తండ్రి. నిజంగా జన్మనిచ్చిన తండ్రి కూడా నువ్వెవరో నాకు తెలియదు అంటారు. నీకు ఇవ్వాల్సింది ఇచ్చేశాను, నీకు చేయాల్సింది చేసేసాను, నువ్వు ఏమైతే నాకెందుకు, నువ్వు ఏమైతే నాకెందుకు, పో, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు లోకపు తల్లిదండ్రులు. అయితే మన పరలోకపు తండ్రి అయిన దేవుడు మార్పు వచ్చిన, పశ్చాత్తాపపడిన ఆ చిన్న కుమారుని ప్రేమించి రమ్మని పిలిచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ మధ్యాహ్నపు సమయంలో అదే విషయం నేను చెప్తున్నాను నొక్కి వక్కాణించి. మీలో కొందరు బాగుపడకుండా, మీలో కొందరు ఆ అనారోగ్యం నుంచి బయటపడకుండా నెలలు, సంవత్సరాలు, ఇంకా సంవత్సరాలుగా అదే బాధ, అదే ఇబ్బంది, అదే కొదువ, అదే సమస్యతో ఉన్నారు అని అంటే వాక్యం తెలియచేస్తుంది. దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా మీరు తెలిసి చేసినవి, తెలియక చేసిన ఆ పనులను, పాపములే కావచ్చు, అపరాధములే కావచ్చు, దోషములే కావచ్చు, అతిక్రమాలే కావచ్చు, అన్యాయపు పనులే కావచ్చు, ఏమండి, పరలోకపు తండ్రికి విరోధంగా చేసిన ప్రతి దాన్ని ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. ఎవరు చూడలేదు, నన్నెవ్వరు గుర్తించలేదు, గమనించలేదు అని మనం కప్పుకునే ప్రయత్నం చేయకూడదండి. పైనుంచి ఆయన అందరినీ బాగుగా చూస్తాం. ఆయనకు అంతా తెలుసు. మనకు తలంపు పుట్టక మునుపే మనకి ఏ తలంపు వస్తుందో అన్న విషయం కూడా ఆయనకి తెలుసు. కాబట్టి దాయొద్దు, దాగవద్దు. దేవునికి స్తోత్రం. క్షమించమని పశ్చాత్తాపపడదాం. అయ్యా, నీకు విరోధంగా నేను, నా పిల్లలు, నా భర్త, తెలియక నా తల్లిదండ్రులు, నా అత్తమామలు, నా కుటుంబం, నా గృహం, ఆ దోషాలు, ఆ అపరాధాలు క్షమించండి నాయన అని నీవు ఒప్పుకొని ప్రార్థించాలి. నాకు ప్రార్థన వచ్చేసు, నేను మోకాళ్ళేస్తే గంట చేస్తాను, 2 గంటలు చేస్తాను అనుకోవద్దు దయచేసి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ గుంటల్లో నుంచి, ఆ పాపపు అగాధ స్థలాల్లో నుంచి నిన్ను లేపుతాడు. దావీదు మహారాజు పడిపోయాడు, తప్పు చేశాడు. ఆ తర్వాత ఎంత పశ్చాత్తాపపడతాడు. 51వ కీర్తన అంతా కూడా అప్పుడు రాసిందే. దేవునికి స్తోత్రం. ఎంత పశ్చాత్తాపపడతాడు. నన్ను క్షమించయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకండి అయ్యా, నా పాపం పోవునట్లు నన్ను బాగుగా కడగండి. దేవునికి స్తోత్రం. మనం వచ్చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, కానుకలు ఇచ్చేస్తున్నాం, పని చేసేస్తున్నాం కాదు. ఒప్పుకోలు కావాలి, పశ్చాత్తాపపడాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఒప్పుకుంటే, నీవు పశ్చాత్తాపపడితే ఆయన క్షమించి వదిలేస్తాడు. నువ్వు ఒప్పుకోకుండా కప్పుకుంటే, పశ్చాత్తాపపడకుండా కవరింగ్ చేసేసుకుంటా ఉంటే అదే మనల్ని పట్టి పీడిస్తుంది. నన్నైనా, నిన్నైనా, ఎవరినైనా సరే. కనుక స్వస్థపడటం కోసం చేయాల్సిన 2వ పని ఏంటంటే, నువ్వే బలహీనతలో చిక్కుకున్నావో, ఏ గుంటలో పడ్డావో, ఏ పొరపాటు పని చేసావో, చిన్నదైనా పెద్దదైనా, 1 2 100 సరే ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి, విడిచిపెట్టేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని కార్యమే ఆలస్యం అవ్వదు.
దేవుని కృప అపరిమితంగా దిగిపోద్దు నీ మీదకి. దేవునికి స్తోత్రం. పల్లము ఎటుంటే అటు నీరు వస్తుంది కదా, అలా ఎక్కడైతే పశ్చాత్తాపం ఉంటుందో, ఒప్పుకోలు ఉంటుందో, దీన మనసుతో ఎవరైతే దేవుని సన్నిధిలో బ్రతిమలాడతారో కన్నీటితో, ఖచ్చితంగా వారి మీదకి ఆయన కృప దిగి వచ్చేస్తుంది. ఆ కృప ద్వారా గొప్ప ఆరోగ్యాన్ని మనం పొందుకుంటాము. గట్టిగా స్తోత్రం చెప్పండి. మూడవదిగా తీయండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని చాలండి. దేవునికి స్తోత్రం. మూడవ పని ఏంటంటే, స్వస్థత కలిగించే మూడవ పద్ధతి. హల్లెలూయా. మొదటి పద్ధతి ఏంటి? స్వస్థత కలగాలి అంటే నువ్వు చేయాల్సిన పని, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయంగా ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం. ప్రవర్తించుట గురించి చెప్పలేదు, ఎందుకంటే నీవు శ్రద్ధగా విన్నావనుకో అది చేసేస్తావు. పాఠం సరిగ్గా విన్నావనుకో పరీక్ష రాసేస్తావు. నీ యజమాని చెప్పిన పని నువ్వు సరిగ్గా విన్నావనుకో ఆయన చెప్పింది చేసేస్తావు. అలాగే దేవుని మాట శ్రద్ధగా వింటే ఆయన దృష్టికి న్యాయంగా నడుచుకుంటావు. శ్రద్ధగా వినక ఏమండి అన్యాయంగా నడుచుకుంటున్నాం. మనం చేయకూడనివి చేస్తున్నాం, చేయాల్సినవి మన. అందుకే శ్రద్ధగా వినాలని చెప్పి అక్కడితో ఆపేశాను. రెండవదిగా మనం ఏ గుంటలో, ఏ బలహీనతలో, ఏ తప్పిదములో ఉన్నామో దానికోసం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలి, క్షమించమని ప్రాధేయపడాలి. ఆ బలహీనత నుంచి నన్ను విడిపించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవ పని ఏంటంటే ప్రార్థించాలి. చెప్పండి, మూడవ పని ఏంటి? దేవునికి స్తోత్రం. రాజైన హిజ్కియా దగ్గరికి దేవుడు ఒక వర్తమానం పంపాడు. నీవు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. వెంటనే ఆ సమాచారం తీసుకొచ్చిన ప్రవక్త బయలుదేరి వెళ్తుంటే ఈయన తన ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయి నిలువు మోకాళ్ళలోని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడట. దేవునికి స్తోత్రం. ఎవరైతే వచ్చి ఆ వర్తమానం ఇచ్చి వెళ్తున్నారో మరలా ఆయన దగ్గరికే మరలా దేవుడు తన వర్తమానాన్ని పంపి, మళ్ళా నువ్వు హిజ్కియా దగ్గరికి పోయి నువ్వు మరణం అవ్వవో, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్నిస్తున్నాను చెప్పాను. నాయన ఇప్పుడే కదా నువ్వు చెప్పమన్నావు, చెప్పేసి నేను ఇంటికి కూడా వెళ్ళలేదు కదా అంటే, అవును. అతడు కన్నీళ్ళు విడిచాడు, మొర్ర పెడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా చెప్పనగా వెంటనే మరల వెళ్ళి ఆ సమాచారం చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్నం మందు నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, నీ కష్టము, నీ బలహీనత, నీ ఇబ్బంది శారీరకంగా వచ్చినా, మానసికంగా వచ్చినా, ఆత్మీయంగా వచ్చినా సరే, నీవు దేవునికి చెప్పగలుగుతున్నావా? దేవునికి మొర్ర పెట్టగలుగుతున్నావా? దేవుని దగ్గర కన్నీళ్లు విడుస్తున్నావా? చాలామంది డాక్టర్ గారి దగ్గర కన్నీళ్లు విడుస్తారు. దేవునికి స్తోత్రం. డాక్టర్ గారి దగ్గర కన్నీళ్లు విడిస్తే ఏ ఉపకారం? అమ్మా నాన్న దగ్గర ఏడిస్తే ఏంటి లాభం? అప్పులు ఇచ్చే ఆయన దగ్గర, బ్యాంక్ మేనేజర్ దగ్గర, ఏమండి ఈఎంఐలు కట్టించుకునే వాళ్ళ దగ్గర, ఫైనాన్స్లు ఇచ్చే వాళ్ళ దగ్గర ఏడిస్తే ఏంటి లాభం? హల్లెలూయా. మనము ఏడవవలసిన చోటు, కన్నీరు కార్చవలసిన స్థలం, మనం పాదాలు పట్టుకుని బ్రతిమలాడాల్సినటువంటి చోటు ఒక్కటే, అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు
పాదములే. దేవునికి స్తోత్ర. ఎంత మంచివాడండి ఆయన. హల్లెలూయా.